ఒక మనిషి తన జీవిత కాలంలో తన మెదడులో ఎంత భాగాన్ని ఉపయోగించుకుంటాడు? 10% 20% లేదా 100% అనేదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని మీద ఉన్న అపోహ ఏంటి? వాస్తవం ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. దీంట్లో ఉన్న అపోహ చాలామంది మెదడులో 10% మాత్రమే మనిషి ఉపయోగించుకుంటాడు తన జీవిత కాలంలో అని చాలామంది వినే ఉంటారు. కానీ ఇది వాస్తవానికి నిజం కాదు. మన జీవితంలో మెదడులో ఉన్నటువంటి మాక్సిమం పర్సెంటేజ్ 100% మనిషి యూజ్ చేసుకుంటాడు. కానీ ఆ 100% అనేది ఒకే సమయంలో కాదు, వేరు వేరు సందర్భాల్లో మెదడులో ఉన్న వేరు వేరు భాగాన్ని మనిషి ఉపయోగించుకుంటాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎమోషనల్ డెసిషన్ తీసుకోవాల్సొస్తుంది. అప్పుడు ఒక భాగాన్ని. కొన్ని సందర్భాల్లో లాజికల్ డెసిషన్ తీసుకోవాల్సొస్తుంది. అప్పుడు ఒక భాగాన్ని. నడిచేటప్పుడు ఒక భాగాన్ని, ఆలోచించేటప్పుడు ఒక భాగాన్ని, నవ్వేటప్పుడు ఒక భాగాన్ని, ఇలా మనిషి జీవితంలో జరిగే ప్రతి సందర్భంలో మెదడులో ఉన్నటువంటి ఏదో ఒక భాగం స్పందిస్తూనే ఉంటుంది. ఇదే దానికి ప్రూఫ్ అన్నమాట. మనిషి తన జీవిత కాలంలో మెదడులో ఉన్న ప్రతి భాగాన్ని ఉపయోగించుకుంటాడు. కాకపోతే ఆ భాగం ఒకటేసారి 100% కాదు. వివిధ దశల లోపల జీవితంలో ఉన్న ప్రతి భాగాన్ని మనిషి ఉపయోగించుకుంటాడు. దీనికి ఒక చిన్న ప్రూఫ్ చెప్తాను. మెదడులో ఏదైనా ఒక పార్ట్ డ్యామేజ్ అయితే మెదడుకు మొత్తం, అంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి భాగం అనేది ఇంపాక్ట్ అవుతుంది. పెరాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లా మెదడులో 10% మాత్రమే మనం ఉపయోగించుకుంటే మిగతా భాగంలో ఎక్కడ దెబ్బ తగిలినా, ఎక్కడ డ్యామేజ్ అయినా మనకు ప్రాబ్లమ్ అవ్వకూడదు కదా మరి. సో, మెదడులో ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చినా బాడీ మొత్తం ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ఇదే చక్కటి ఉదాహరణ. మెదడులో మనిషి జీవితాంతం తన 100% భాగాన్ని వినియోగించుకుంటాడు. కానీ అది ఒకేసారి మాత్రం కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.